వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ప్రజాపాలన కార్యాచరణలో భాగంగా కౌన్సిలింగ్ సమావేశంలో చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కార్ పార్కింగ్ అంశంపై వివాదం చెలరేగింది. కార్యాలయం బాల్కనీలో వ్యక్తిగత వాహనం నిలిపిన విషయంపై కౌన్సిలర్లు గుజ్జా వీరన్న, బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్లు నిలదీయగా ఆగ్రహానికి లోనై దుర్భాషలాడినట్టు తెలుస్తోంది. అదే సమయంలో చైర్మన్ కుమారుడు కూడా జోక్యం చేసుకుని కౌన్సిలర్లపై అనుచితంగా మాట్లాడారని కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్లు వీరన్న పేర్కొన్నారు. వాగ్వాదం అనంతరం కౌన్సిలర్లు కార్యాలయం ఎదుట కూర్చొని నిరసన తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించాలని వారు డిమాండ్ చేశారు. పట్టణ ప్రజలు ఈ కారు గురించి మెట్లకు ఆఫీస్కి అడ్డం ఉండేసరికి మెట్ల గురించి అంటే కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ పూర్తిగా కింద కారు ఎందుకు రోడ్డు దర్వాజాకి అడ్డం ఉన్నది కదా అని అడగడం జరిగింది. దానికి చైర్మన్ సారంగపాణి గారు మైకి తీసుకొని కలెక్టర్ బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదారా అవులే అని అంటున్నాడు. వీడికి వచ్చినాక అతని కొడుకు ఆయనే కొట్టడానికి వచ్చుకుంటూ అవులే కళ్ళ పడతారా ఈడియట్ స్టూపిడ్ అనుకుంటూ తోటి కౌన్సిలర్ను అట్లా అనుకున్నాడు. ఇప్పుడు మారినేని రవీంద్రరావు పెట్టినంటే మారినేని రవీంద్రరావు అనే వ్యక్తి మున్సిపల్ చైర్పర్సన్ కాలేదు. ఇంతకుముందు ఆమ్గౌతు అరుణ కారు ఉండేది, ఆమె పక్కకు పెట్టుకునేది. ఇక చైర్మన్ ఎవరనేది కాదు, ప్లేస్ అనేది పక్క పెట్టుకొని పబ్లిక్ అడ్డమవుతుందంటే ఆయన వ్యక్తిగత దూషణలకు వెళ్ళిపోకుంటూ మనుషులను టెంప్ట్ చేసుకుంటూ పబ్లిక్ అందరూ చూస్తుండగా తోటి కౌన్సిలర్ను దుర్భాషలు ఆడి గొడవకు ప్రేరేపణలు చేస్తున్నాడు. ఈయనతో రకరకాల ఇబ్బంది అవ్వకుంటూ నన్ను దూషించిందని కేసు పెడతా ఏకరింగే ఓకరింగే అంటుండు. 100 మంది చూస్తుండగా చాలా నీచంగా మాట్లాడుకున్న కొడుకు ఫోన్ చేసి కొట్టడానికే వస్తున్నారు. మరి ఒక పట్టణానికి ప్రథమ పౌరుడైన వ్యక్తి నేనంటే అట్లా కాదు ఇట్లా చెప్పేది పోయి తోటి 6 కౌన్సిలర్ మీదకి సీరియస్ అవుతున్నాడు. దీన్ని మళ్ళీ కలెక్టర్ దృష్టికే తీసుకుపోదాం అనుకుంటున్నాను. ఇవాళ ప్రజాపాలన ప్రణాళిక మీటింగ్ జరిగింది లోపల ఆఫీస్లో. మహిళలకు సంబంధించింది మహిళా సంఘం గురించిగానే మీటింగ్ జరిగిందండి. జరగడంతో పాటు ఇది ఇంతకుముందు 2-3 సార్లు కూడా ఈ కార్ గురించి మేము కౌన్సిలర్లు అందరం కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రజలకు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, లోపల కమిషనర్ గారే పక్కకు పెట్టుకుంటాడు వెహికల్. అదే ఉద్దేశంగా మేము కూడా పక్కకు పెట్టుకోవడం అనడమే జరిగింది. అలాంటిదే తప్ప వేరే ఉద్దేశం ఏం చేయలే. 3వ వార్డు కౌన్సిలర్ ఉండి వీరన్న నుండి కార్ ఇక్కడ పెట్టిలు అని కార్ పక్కకు పెట్టుకోవాలి అన్నందుకు వాళ్ళకు బుద్ధి లేదా, సిగ్గు లేదా, అన్నం తింటలేరా, గడ్డి తింటాలా, మెట్లకు అడ్డం ఏడున్నది, అటు మెట్లు ఉన్నాయి ఇటు మెట్లు ఉన్నాయి అని అంటాడు కదా. మెయిన్ ఎంట్రెన్స్లో మెట్లు ఎక్కడ ఉన్నాయి, సైడ్ మెట్లు కాదు కదా చూసుకోవాల్సింది. ఎంట్రెన్స్లో అడ్డంగా ఉన్నది అన్నందుకు ఎస్టీ వాళ్ళు చైర్మన్ కావద్దా, ఎల్మోల్లే కావాలా, అంత కుట్రేందుకు, బుద్ధి లేదా, హౌలే ఇది అని మాట్లాడడం జరుగుతుంది. ఒక స్థాయిలో ఉన్న చైర్మన్ గారు అంటున్నారు. మేము కూడా తోటి కౌన్సిలర్లు మాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం అయితే మాకు నచ్చలేదు.